హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, చాలా పెద్ద సైజ్ అనమాట. దగ్గర దగ్గర నడుము లూజు 35 అలా ఉందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను టేప్తో చెక్ చేస్తున్నాను. ఉక్స్ పట్టి నుంచి మనం కాజా పట్టి వరకు చెక్ చేసుకోవాలి. కాజా పట్టి వదిలేసి చెక్ చేసుకుంటే ఎంత వస్తే అంత నడుము లూజ్ అనమాట. ఈ సైజ్కైనా ఇలా చెక్ చేసుకున్న కరెక్ట్గానే వస్తుంది. మీకు చూపించడానికి నేను చెక్ చేస్తున్నాను. చూడండి, 35 ఇంచెస్ వచ్చింది. మన కాజా పట్టి వదిలేసుకొని నడుము లూజ్ అనేది మీకు జస్ట్ 2 రకాలుగా కొలిచి చూపిస్తాను. ఈ సైజులో కూడా చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఫస్ట్ పెట్టేసుకొని చెస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం హుక్స్ పెట్టేసేయండి. హుక్స్ పెట్టేసే చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా నీట్గా పెట్టేసుకొని బ్లౌజ్ అంతా ముడతలుగా ఉంది కదా, చాలా పెద్ద సైజ్, మీకు చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఈ చంక కింది కుట్టు నుంచి ఆ చంక కింది కుట్టు వరకు ఎంత వస్తే అంత చెస్ట్ ఉంటుంది. చూద్దాం మరి ఎంత వస్తుందో మనకి. అటు సైడ్ మీకు కనిపించట్లేదు కానీ ఇటు సైడ్ చూడండి, 19 ఇంచెస్ వచ్చిందనమాట నాకు. నేను ఇక్కడ గమనించుకోలేదు, కనిపించట్లేదని. 19 ఇంచెస్ మనకి చెస్ట్ వస్తే ఎంత వస్తుంది మొత్తం చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 38 చూస్తున్నారు కదా. చెస్ట్కి నడుముకి పెద్ద తేడా ఏం లేదు, 3 ఇంచెస్ తేడా మాత్రమే ఉంది. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళిపోదాం మనము. చూడండి, ఇంకా నేను ఇక్కడ చెస్ట్ నడుము లూజ్ వేసాను కదా, మార్కింగ్ కనిపించట్లేదని వేరే మార్కర్తో మళ్ళీ గీస్తున్నాను అక్కడ. ఇంకా చూడండి, ఇప్పుడు మనం ఇంకా బ్లౌజ్ కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నాను అనమాట, 1-2 సార్లు చూస్తూ ఉంటాను. చెస్ట్ మనకు 4 భాగాలు చేస్తే ఎంత వస్తుందని చెక్ చేసుకుంటే 9.5 ఇంచులు వచ్చిందనమాట. అదే 9.5 ఇంచులు మనం చెస్ట్ పెట్టేసుకోవాలి ఇక్కడ. చూడండి, ఇప్పుడు 9.5 వచ్చింది కదా. మరి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజు ఒక్కసారి చెక్ చేసి చూపించి బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి, ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చూస్తున్నారు కదా. కుట్టు కూడా క్లియర్గా ఉంది. 9.5 ఇంచులు వచ్చేసింది కదా. అందుకనే బ్యాక్ పార్ట్ సర్దుకోవడం కంటే కూడా ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి నుంచి ఇలా చెక్ చేసుకున్న కరెక్ట్గానే వస్తుందన్నమాట. కింద చూడండి, హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసేసి కింద హెచ్చు తగ్గులు మొత్తం నీట్గా కట్ చేసేస్తున్నాను. నాకు సమానంగానే ఉందన్నమాట, అందుకే ఇంకా నేనేమీ తీయట్లేదు. చూడండి, ఓపెన్స్ అయితే అటువైపు నుండి, జెయింటింగ్ నా వైపు నుండి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్తో కటింగ్లోకి వెళ్ళిపోదాం. బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని చూడండి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని చెస్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 9.5 ఇంచులు. ఈ మిడిల్లో చెస్ట్ అయితే పెట్టేసుకుందాం. ఒక లైన్ వేసేద్దాం చెస్ట్ వరకు. ఎక్స్ట్రా ఖర్చు దగ్గరకు కూడా ఒక లైన్ వేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేశాను కదా. అక్కడికి కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేస్తాను. చూడండి, సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట కటింగ్ అనేది. ఎంత పెద్ద సైజ్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను షోల్డర్ దగ్గర అయితే ఒక లైన్ వేసేస్తున్నాను మార్కింగ్. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక లైన్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్, షోల్డరు, నెక్ లూజు ఎలా తీసుకోవాలనేది చెప్తాను. చూడండి, మీకు బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని బ్యాక్ నెక్ మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి వేయాలి. ఎందుకంటే మనం కుట్టేసరికి నెక్ అనేది దిగుతుంది కదా, మళ్ళీ డీప్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఈ సైజ్ వచ్చేసి పెద్ద సైజే కదా, నేను 2.5 ఇంచుల నెక్ లూజ్ పెట్టాను. కింద నెక్ రౌండ్ కోసం 3 ఇంచులు పెట్టేసుకొని బాక్స్ షేప్లో మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, పైన వచ్చేసి 2.5, కింద వచ్చేసి 3 ఇంచులు. మంచి రౌండ్ వచ్చేస్తుంది అనమాట నెక్. చూస్తున్నారు కదా, మన మార్కింగ్లోనే అర్థమైపోతుంది బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వస్తుందనేది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ కింద పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నా. ఒక సైడ్ ఖర్చు వచ్చింది కదా, ఇంకొక సైడ్ ఖర్చుకి ఈ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి నేను 6.5 ఇంచులు డైరెక్ట్గా తీసేస్తున్నానండి. పడుతుందన్నమాట 6.5 ఇంచుల చంక డౌన్ అనేది ఈ సైజ్కి పడుతుంది. 6.5 ఇంచుల చంక డౌన్ ఇచ్చేసుకొని బాక్స్ షేప్ వేసేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేస్తున్నాను. 1.5 ఇంచ్ కాదు, 1.5 ఇంచుకి. ఎందుకంటే లావుగా ఉన్నారు కదా, మళ్ళీ పట్టేసినట్టు అవుతుంది 1.5 ఇంచ్ పెట్టేసుకుంటే. అందుకని 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసి రౌండ్ తిప్పేశాను. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం. ఆమ్ రౌండ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు. అది కూడా మనం ఎలా చూసుకోవాలి, బ్యాక్ సైడే చూసుకోవాలన్నమాట, ఫ్రంట్లో చూసుకోవద్దు చంక డౌన్ అనేది.
ఈ విధంగా చూసేసుకుంటే మనకు 9 మీద 2 గీతలు అలా వచ్చింది. పైన పావించి కుట్టుకు వదిలేసి నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి. నాకు రాలేదనమాట, 9 ఇంచులే వచ్చింది. ఇంకా మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి మళ్ళీ చెక్ చేస్తున్నాను, టేప్ ఏమైనా తప్పుగా పెట్టానని. చూస్తున్నారు కదా, మీకు నా చేయి అడ్డం అయిపోయింది, కాకపోతే కరెక్ట్గానే వచ్చిందండి. ఇంకా నేను సైజ్ బ్లౌజ్కున్న చంక డౌన్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను. నాకు ఒక్క 2 గీతలు తగ్గిందనమాట. 9 ఇంచులు వస్తుంది. నేను కొద్దిగా అంటే కొద్దిగా కిందికి దింపేసి మళ్ళీ రౌండ్ తిప్పేశాను. 1, 2 గీతల్లో బ్లౌజ్ ఏమీ పాడైపోదనమాట, నీట్గా ఉంటుంది. మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను, సరిపోయింది. ఈ విధంగా వేసేసుకొని షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వేసేసుకొని కటింగ్ చేసేసుకుందాం. ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేయాలి. ఇలా మొత్తం నేను కట్ చేసేటప్పుడు క్లాత్ తిప్పుతుంటాను కదా, బిగినర్స్ అయితే పిన్ పెట్టేసేయండి. గుండు సూది ఉంటుంది కదా, అది పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నడుము దగ్గర వచ్చేసి సన్నగా బ్యాక్ టక్స్ నుంచి సైడ్ వైపున కొద్దిగా ఇలా క్లాత్ తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ ముడతలు రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి అయితే జాయింట్లు బాగా పడతాయి, పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఖచ్చితంగా జాయింట్లు పడతాయి. ఇలా మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రాగా ఉందన్నమాట, హెచ్చు తగ్గులుగా ఉంది. సైడ్ వైపున తీసేస్తాను, ఎలాగూ జాయింట్లు పడతాయి కదా, జాయింట్లు అయితే వేసేసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా తీసేసాను. సైడ్ వైపున ఒక పొర అనేది ఎక్స్ట్రాగా ఉందన్నమాట, ఇంకా తీసేయాలి. కటింగ్లో మళ్ళీ జాయింట్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం అయితే మార్కింగ్ వేసుకున్నాను. దీనికి వచ్చేసి సైజ్ బ్లౌజ్కి పైపింగ్ ఉంది కదా, మనం కుట్టే బ్లౌజ్ కూడా పైపింగ్ చేయమంది కస్టమరు. టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ వేసేసి హ్యాండ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ వేసేసుకొని చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు హైట్ దగ్గర ఒక లైన్ వేసేసుకుందాము. మరి ఈ సైజ్కి చంక డౌన్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి టేప్తో. సైజు కరెక్ట్ ఉందో లేదో తెలియదు కదా మనకి. ఆమ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచులు కదా, మన క్లాత్ కంటే ఎక్స్ట్రాగానే వచ్చేసింది అనమాట. అంటే ఖచ్చితంగా 2 ఇంచెస్ క్లాత్ అనేది జాయింట్ పడుతుంది, వెయ్యాలి. చూడండి, చంక డౌన్ వచ్చేసి నాకు 3.5 ఇంచులు కరెక్ట్గా ఉంది, సరిపోతుంది. ఇప్పుడు పైన 1 ఇంచ్ 1 కదండి, 2 ఇంచెస్ వదిలేసుకోవాలి. లావుగా ఉంది కదా హ్యాండ్ అనేది, 2 ఇంచెస్ వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసేయాలి. ఎలా ఉందో అలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తం ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను హ్యాండ్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ క్లోత్ తీసుకుందాం. ఎక్స్ట్రాగా ఉంది కదా ఒక పొర, అది కూడా తీసేసాను. షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని, టైట్ కుట్లు ఎక్కడున్నాయి మనకు చివరి వరకు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ టక్స్ ఏమి పెట్టట్లేదు. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదులుకొని ఇలా స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో వచ్చి ఖచ్చితంగా 30 ఇంచ్ లోతు ఉండాలండి, పెద్ద సైజ్ కదా మనకు. నేను షేప్ ఎలా తీసాను లోతు అలా రావాలన్నమాట. ఆ లోతు తీసిన ఫ్రంట్ పార్ట్కి రావాలి. లోతు తీసిన భాగం అనేది మనం కుట్టేటప్పుడు ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా జాయింట్లు పడతాయండి, ఎందుకంటే పెద్ద సైజు మన క్రాస్ కటింగ్ అనమాట. నార్మల్ కటింగ్ అయితే పడకపోవచ్చు, కానీ క్రాస్ కటింగ్ కాబట్టి ఖచ్చితంగా పడతాయి. ఇక్కడ నెక్ వైపున క్లాత్ ఇప్పుడు నేను స్కేల్ పెట్టి గీస్తాను చూడండి, అటువైపున క్లాత్ సరిపోయేటట్టుగానే వేసుకోవాలి. ఆ సైడ్ వైపున వచ్చేసి జాయింట్లు పడ్డా పర్వాలేదు. చూడండి, ఇక్కడ సైడ్ వైపున క్లాత్ అనేది బయటకు ఉంది కదా, అక్కడ ఖచ్చితంగా కొద్దిగా జాయింట్లు అనేవి పడతాయి అన్నమాట. నేను సెట్ చేసుకుంటున్నాను కనిపిస్తుందా లేదా అని. ఎంత పెద్ద సైజ్ అయినా ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్కేల్ పెట్టాను కదా, అక్కడ క్లాత్ అనేది ఈ విధంగా సరిపోవాలన్నమాట. మన ఫ్రంట్ నెక్ అనేది పైకి ఉంటుంది కదా, బ్యాక్ నెక్ అనేది కిందికి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా ఉండాలి. సైడ్ వైపున చూసారు కదా, నాకు కొద్దిగా జాయింట్ పడుతుంది. ఇంకా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసేసుకుంటాను. ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసేసాను. చూడండి, ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ చంక దగ్గర 1/2 ఇంచ్ లోపలికి. ఇది ఎలా వేసుకోవాలంటే, మీకు రాకపోతే ఇలా బాక్స్ షేప్ ఇవ్వండి. ఫస్ట్ ఎల్ షేప్లో బాక్స్ షేప్ ఇచ్చేసి దాని లోపల 1/2 ఇంచ్ లోతు నేను మార్కింగ్ వేసాను కదా, అలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో నీట్గా ఉంటుందన్నమాట, ముడతలు లేకుండా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ బ్లౌజ్ చూడండి ముడతలుగా అయిపోయిందనమాట, అందుకని కొంచెం లాగినట్టుగా చూస్తున్నాను. నాకు 12.5 ఇంచులు వచ్చింది పై ఖర్చు కలుపుకొని. మరి కింది ఖర్చు కావాలి కదా, దానికోసం కలిపేసి 13 ఇంచుల
ఫ్రంట్ హైట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ స్కేల్తో ఒక మా లైన్ అయితే వేసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ సైడ్ వైపున ఈ రెండు కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్లో చూసుకోవాలన్నమాట. సైడ్ వైపు క్లాత్ చూస్తున్నారు కదా, నాకు ఎక్కడికైతే జెయింట్ పడుతుందో అక్కడ నుంచి చూస్తున్నాను అనమాట. మీకు అర్థం అవ్వట్లేదు, ఈ విధంగా జెయింట్ పడుతుంది కదా, అక్కడ నుంచి చెక్ చేశాను అనమాట. నాకు సైడ్ వైపున సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడే చూడండి, కాజా వైపున చూడకూడదు, ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది. చూడండి దగ్గర 7 ఇంచెస్కి కొంచెం తక్కువగా ఉంది, ఒక 2 గీతలు అలా. ఇంకా నేను పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసి రౌండ్ తిప్పుతున్నాను చూడండి. ఇలా నీట్గా రౌండ్ వేసేసుకోవాలి. మరి ఉక్స్ పట్టి వచ్చేసి కాజా కుట్టిన తర్వాత సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకుంటే నాకు 4 ఇంచులు ఉంది. నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తాను. 5 ఇంచులు పెట్టేసుకుంటాను. కుట్టేసరికి కరెక్ట్గా సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేస్తుంది అనమాట. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. డాట్స్ చూడండి, పెద్ద సైజ్ కదా మనకి, 3 ఇంచెస్కి ఒక డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్, ఆమ్రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేస్తే ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి కొలుచుకోవాల్సిన పని లేదనమాట. ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను బ్లౌజు కట్ చేసేటప్పుడు ఇవాళ వీడియోలో నేను స్పీడ్ కొద్దిగా పెట్టాను అనమాట. 1 పాయింట్ అంతే, 1.2 పాయింట్స్ కొంచెం స్పీడ్గా పెట్టాను. అంతకు మించి స్పీడ్ పెట్టలేదు. ఎలా ఉందో అలా ఆల్రెడీ ఉన్న వాయిస్ని తీసేసి వాయిస్తున్నాను అనమాట. డిస్టెన్స్గా వస్తాయి కదా. అది ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ మనకి సైడ్ వైపున కొద్దిగా జెయింట్లు పడతాయి, వేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాంతో. చూడండి ఇలా ఇక్కడ మీకు మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. కుట్టేటప్పుడు ఈ విధంగా వేసేసుకుంటాను అనమాట. తక్కువగా పడ్డ క్లాత్ని జెయింట్ వేసేస్తే సరిపోతుంది. మనకు ఫ్రంట్లో అతుకులు పడ్డా పర్వాలేదు, కానీ బ్యాక్ సైడ్ మాత్రం అస్సలు అతుకులు రావద్దండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి కొంచెం ఎక్స్ట్రాగా ఉంది కదా, నేను అది తీసేస్తున్నాను. అంటే మార్కింగ్ లోపల వైపుకి వచ్చిందనమాట కటింగ్, మళ్ళీ తగ్గిపోతుంది, అందుకని కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు చూడండి, నేను ఎలాంటి మెజర్మెంట్ లేకుండా కట్ చేసి మీకు తర్వాత మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తాను. అంటే రోజు కట్ చేసామనుకోండి తెలిసిపోతుంది అనమాట. మనం కట్ చేసేటప్పుడు తెలిసిపోతుంది ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది అని. ఈ విధంగా కట్ చేసేసుకొని చూడండి, సైడ్ వైపున వచ్చేసి ఎంత ఉంది మనకి, 4.5 ఇంచులు ఉంది. ఇటువైపున 3 ఇంచులు ఉంది. మరి మనకి ఎంత అవసరమో చూద్దాం ఒకసారి సైజ్ బ్లౌజ్కి. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము. చూడండి సైడ్ వైపున 2 ఇంచెస్ ఉంది. కుట్టేసరికి మనకు 2 ఇంచెస్ అవుతుంది అనమాట. ఒక వైపున చూడండి 3.5 ఉంది. మనం 4 తీసుకున్నాం, సరిపోతుందండి. మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసేది కూడా ఇక్కడ ఏమీ చూపించలేదండి, ఎందుకంటే వీడియో ఇప్పటికీ లెందీగా ఉంటుంది కదా, మరి ఎక్కువ లెందీగా అయిపోతుందని చెప్పేసి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నేనైతే ప్రతిదీ వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొంతమంది కటింగ్స్ చెప్తారు ఏంటంటే ఒకటి చెప్తే ఒకటి చెప్పరు అనమాట. డాట్స్ చెప్పరు, క్రాస్ బెల్ట్ల గురించి సరిగ్గా చెప్పరు. నేనైతే అన్నీ చెప్తాను, ఒక కటింగ్లో అన్నీ వివరించేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.